నేను మాంసం తిననని అమ్మ చెప్పింది, దీని బ్రాత్ తాగు బోన్ స్ట్రెంత్ కానీ. సో రీసెర్చ్ చేస్తే తెలిసింది నిజంగానే అంత మంచిదన్నమాట. నల్లేరు తింటే మీకు బోన్ స్ట్రెంథనింగ్, ఫ్రాక్చర్స్ హీల్ చేస్తుంది, ఇంకా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. పదండి మాట్లాడుకుందాము నల్లేరు గురించి. నల్లేరు మీద బండి నడక అని వినే ఉంటారు. ఇవాళ నల్లేరు గురించి మాట్లాడుకుంటున్నాము. అది ఎంత మంచిది మనకి, మన బోన్ స్ట్రెంథనింగ్ అయితే, ఫ్రాక్చర్స్ అయితే అది హీల్ అవ్వడానికి అయితే, వైటాలిటీ కోసం బేసిక్లీ. అదే కాకుండా డైజెషన్ కూడాను. తెలుసు కదా మనకి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో నల్లేరు మీద. ఒకవేళ మీరు ఎప్పుడు పెంచకపోతే మొదలు పెట్టండి పెంచడం. ఎందుకంటే అది చాలా చాలా సులువు అది పెంచడం అన్నది. చూడండి, ఉత్తినే ఇట్లా బాటిల్లో కూడా పెట్టేస్తే ఎన్ని రూట్స్ వచ్చేసినాయో, అలాగే మనము నేల మీద వేసుకుంటే ఒక హెడ్జెస్ లాగా పెరుగుతుంది, లేకపోతే పందిరిలాగా పెరుగుతుంది, గ్రేప్ లాగా అనమాట. గ్రేప్ వైన్కి యాక్చువల్లీ ఫ్యామిలీ ఇది, సేమ్ ఫ్యామిలీలోకి వస్తుందంట. అందుకే చూసారా ఈ పళ్ళు కూడా గ్రేప్స్ లాగా ఉన్నాయన్నమాట. తినకూడదు కానీ ఆ ఫ్యామిలీదే. దీంట్లో మనకి లేత కాడలు అనమాట ఎంతో ఉపయోగపడతాయి. చాలా ఈజీగా గ్రో చేయొచ్చు. నేను చాలా కాలం క్రితము మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి నుంచి తెచ్చుకున్నాను. చిన్న మొక్క తెచ్చుకున్నాను ఇలాంటిది. ఇప్పుడు మాకు అసలు ఎంత పాకేసిందంటే చూడండి, ఎంత గోడలన్నింటినీ కవర్ చేసేసింది కూడాను. ఎంతో ఎంతో ఈజీగా పెరుగుతుంది. ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. ఇలాంటివి మనం పెంచుకోవాలి, ఇలాంటివి మనం వండుకోవాలి. దీన్ని ఎలాగా ప్రాసెస్ చేయాలి, ఎందుకంటే దీంట్లో ఈ శాప్ ఉంటుంది కదా, ఒక ద్రవ్యం వస్తుంది, ఇందులోంచి ఒక లిక్విడ్ వస్తుంది. అది దురద రావడానికి, ఇరిటేషన్ రావడానికి, కొందరికైతే సీరియస్ ఎలర్జీస్ కూడా ఉంటాయన్నమాట దీనికి. సో చూసుకోండి ఫస్ట్ ఎలాగ పీల్ చేయాలి, ఎలాగ దీన్ని ప్రాసెస్ చేయాలి, ఎలాగ వండుకోవాలనేది నేర్చుకొని చక్కగా వండుకొని తినండి. ఎందుకంటే చాలా చాలా మంచిది మన ఆరోగ్యంకి. ఇలాంటివి సస్టైనబిలిటీకి అయితే, మన నేచర్ని ప్రొటెక్ట్ చేయడానికి అయితే, మన హెల్త్ గురించి అయితే అన్నిటికీ మంచిది అనమాట. సో ఇలాంటిది కానీ మీరు ఈ రెసిపీస్ దీంట్లో పచ్చడి ఎలా చేసుకోవాలన్నది మన యూట్యూబ్ ఛానల్లో ఉంది, తప్పకుండా చూడండి. అదే కాకుండా ఈ నల్లేరుతోటి చేసిన రెసిపీస్ మా వైబ్రెంట్ లివింగ్ మెన్యూలో అయితే, ఇంకా బ్రంచ్ మెన్యూలో అయితే, వీకెండ్ బ్రంచ్ మెన్యూలో అయితే కూడా ఉంటాయి. మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నల్లేరుని పెంచుకోండి, అలాగే వండుకోండి. కొంచెం పనే ఇది, కానీ టైం ఇలాంటి వాటిల్లో గడిపితే మనకి బాడీలోనే కాదు మనసులోనూ, మెంటల్ హెల్త్కి కూడా అన్నిటికీ పనికొస్తుంది. నెవర్ స్పెండింగ్ టైమ్ ఆన్ ఫుడ్ ఈజ్ అ వేస్ట్ ఆఫ్ టైం. సరేనా, మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.